హాయ్ వాటి దోస్తులు ఎట్లున్నారు? నేనైతే జర మంచిగా ఉన్నా. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా ఓన్ వాయిస్‌తో మీ ముందుకొచ్చిన. ఎందుకంటే నేను ఈరోజు చిలుకూరుకొచ్చిన. చిలుకూరు కాదు, జనగాం దగ్గర చిలుకూరు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటది. నేనైతే దేవుడి దర్శనానికైతే వచ్చిన. దేవయ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా మనసుకు ఎప్పుడు బాధ కలిగినా, నాకు ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు వచ్చినా, నా మనసుకు బరువు అనిపించినా కానీ నేను ఎప్పుడైనా సరే బుగులు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నా మనసులో బాధనంతా దేవుడికి చెప్పుకుంటా. ఆ తర్వాతే నా మనసుకి మనశ్శాంతి అనేది కొంచెమైనా కలుగుతుంది. అందుకని నేను ఈరోజు ఆదివారం అయినా సరే, ఎప్పుడైనా శనివారం వస్తాను కానీ ఈరోజు ఆదివారం అయినా సరే నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చిన. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనానంతరం ఏమైందంటే కిందికి మెట్లు దిగి వస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే ఆదివారం కదా, అంగడి జరుగుతుంది, కూరగాయల అంగడి జరుగుతుంది. అంగట్లో నాకు ఏ కూరగాయలు చూసినా కొనబుద్ధి కాలేదు, కానీ ఈ పండు మిర్చిని చూడగానే నాకు నా ప్రాణం లేసొచ్చినట్టు. ఎందుకంటే పండు మిర్చిని చింతకాయలు వేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర వేసి దంచుకొని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ పల్లీల నూనె కానీ వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. అందుకనే నా నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి. ఏమైతే అదైందని చెప్పేసి నేనైతే మిరపకాయలు అమ్మే అమ్మ ఉంటుంది కదా, అమ్మ దగ్గరికి వచ్చి ఎంత కిలిస్తాం అమ్మ అంటే కేజీకి 100 రూపాయలు, 1 రూపాయి కూడా తగ్గనంది. ఎన్నిసార్లు అడిగినా 100 కిలోనే ఇస్తానంది. అందుకని చెప్పేసి 2 కిలోలు అయితే కొన్నా. 2 కిలోలకు ఏపటి రాలేవు, ఎందుకంటే చాలా దొడ్డున్నాయి కదా. ఫస్ట్ టైం నేను ఇంత దొడ్డు మిరపకాయలను చూసిన. మా సైడ్ కూడా వండిస్తారు కానీ ఇలాంటి దొడ్డు మిరపకాయలను చూడడం అయితే నేను ఇదే మొదటిసారి. 200లకు తక్కువ కేజీ అన్ని కూడా రాలే, కొన్ని వచ్చినాయి. ఆ కొన్ని వచ్చినా పర్వాలేదని చెప్పేసి నేనైతే 2 కేజీలు అయితే కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి తొడిమలు తీసి ఎల్లిపాయలు కూడా ఒలిసిన. అట్లనే దోర చింతకాయలు కూడా మొత్తం పొట్టు తీసేసి జీలకర్ర వేసి ఇంకా దంచడమే. దంచిన తర్వాత ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దీనికోసమే నేను చిలుకూరు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో నేను ఫస్ట్ టైం ఇలాంటి మిరపకాయలను చూసిన. క్యాప్సికమ్ ఉంటుంది కానీ అవి రౌండ్గా ఉంటాయి కదా, ఇవి పొడుగుగా ఉన్నా కూడా చాలా లావుగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూసిన. అందుకని చెప్పేసి అయితే కొన్నా, ఇంటికి తీసుకొచ్చిన. ఇప్పుడు ఇంకా పచ్చడి దంచడమే. నాకు మా అంటే షాపులలో కొనే పచ్చళ్ళు ఇంకా ఏదైనా సరే నాకు అంత ఇష్టం అనిపించదు, కానీ నా చేతులతో నేను చేసుకున్న పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు మా నాన్నకి కూడా నా చేతులతో చేసిన ఏ పచ్చడి అయినా సరే చాలా ఇష్టంగా తింటాడు ఆయన. చికెన్ మటన్ కంటే మా నాన్న ఇష్టంగా తినేది పచ్చళ్ళే. అందుకే మా నాన్నకు పచ్చడి పెడదామని 2 కేజీలు అయితే కొన్నా. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా నాన్నకి తీసుకొని వెళ్ళాల్సిందే. మా నాన్న చికెన్ తెస్తుందా, నా బిడ్డ మటన్ తెస్తుందా అని చూడడు. ఏదైనా పచ్చడి తీసుకొని వస్తే బాగుండు అన్నట్టుగానే చూస్తాడు. అట్లనే నేను ప్రతిసారి పచ్చడి చేసిస్తా. అంటే ఆయనకి ఏది ఇష్టం అది చేసి ఇవ్వడం నాకు చాలా ఇష్టం కాబట్టి చేస్తా. ఇదైతే మా నాన్న కోసం స్పెషల్గా తీసుకొచ్చిన. ఆయనకి ఇట్లాంటి మిరపకాయల కారం అంటే చాలా ఇష్టం అన్నట్టు. పచ్చగా దంచేసి చింతకాయలను కూడా పచ్చగా దంచేసి ఒక రోజంతా పెట్టిన. ఆ తర్వాత 3 రోజుల తర్వాత పచ్చడి మాగిన తర్వాత తింటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై